కల్వరి ప్రేమకు స్వాగతం. ప్రియ సహోదర సహోదరిలారా, సాధు సుందర్ సింగ్ జీవిత చరిత్ర నుండి ఈరోజు మనం వినబోయే భాగము ఏలియా దేవుడెక్కడ. తొలి యవ్వనంలో నుండిన దానియేలు గారి హృదయంలో మాటిమాటికి ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుండేది. జీవం గల దేవుడు ఈ దినాల్లో మన మధ్య కార్యములను ఎందుకు చేయడం లేదు? అయితే సుందర్ సింగ్ జీవితం ద్వారా దేవుడు దేనికో వాస్తవమైన జవాబునందించాడు. ఆనాటి క్రైస్తవంలో వాస్తవికతను, శక్తిని చూడాలని తహతహలాడుచుండిన దానియేలు గారికి అచ్చట మతనాయకులిచ్చిన జవాబులు సంతృప్తినివ్వకపోగా వేదననే మిగిల్చాయి. నిజంగా జవాబునిచ్చే విశ్వాసాన్ని వారాయనకు చూపించలేకపోయారు. వీటితో దిక్కుతోచకుండా నుండిన ఆ క్లిష్ట సమయంలో క్రీస్తును పోలి జీవిస్తున్న సుందరును గూర్చిన సమాచారం ఆయన చెవిని పడింది. సుందర్ సింగ్ అద్భుతంగా మార్పు చెందాడని, క్రీస్తు కొరకు బయటకు వచ్చాడని తెలుసుకోవడమే గాక అతడు దేవునితో నిజంగా నడుస్తున్నాడని గ్రహించి పులకరించిపోయాడు. ఆయనను వ్యక్తిగతంగా కలుసుకోవాలనుకున్నాడు. అప్పటికి 17 సంవత్సరాలుండిన దానియేలు గారు దీనికి కొంచెం ముందుగానే మారుమనసు పొందారు. ఆంధ్రప్రదేశ్కు ఈశాన్య మూలలోనున్న కాకినాడ నుండి ఉత్తరిండియాలోని పంజాబ్లోనున్న ఈ మహనీయుడిని కలుసుకోవడానికి ఎంతో దీర్ఘ ప్రయాణం చేయాలి. ఈ దీర్ఘ ప్రయాణం సమకట్టగల సామర్థ్యం గాని, ఆర్థిక స్తోమత గాని ఆయనకు లేకుండినది. అందువలన, ప్రభువా, ఈ నీ దాసుని నేను చూచేటట్లు చేయుము అని దానియేలు గారు ప్రార్థించారు. అలా ప్రార్థించిన 6 నెలలలోపే ప్రభువు సుందర్ సింగ్ను కాకినాడకు తెచ్చారు. ప్రశాంతంగా నుండే ఈ చిన్న పట్టణంలో నుండిన దానియేలు గారు అప్పటికే ప్రార్థనా జీవితాన్ని నేర్చుకుని ఉండినారు. ప్రస్తుత విషయానికొస్తే, సుందర్ సింగ్ తమ పట్టణానికి రాబోతున్నాడని ఆయన వినినప్పుడు, అంత గొప్ప దైవజనుణ్ణి కలవబోయే అవకాశం దొరకబోతున్నదని తెలిసినప్పుడు ఆయనెంతో సంతోషించి పరవశుడయ్యారు. ఆయనెంతో యథార్థపరుడును, ఆసక్తిగలవాడునై తన స్నేహితులు, తనతో చదువుకునే వారందరూ సుందర్ సింగ్ గారి ప్రసంగాలు తప్పకుండా వినాలని తలంచాడు. వారిలో కొందరెంతో గర్విష్ఠులను, పట్టించుకోని వారునయ్యుండి తమ తమ పరిసరముల్లో చూస్తుండిన క్రైస్తవ్యానికి సంబంధించిన దేనినైనను తృణీకరించారు. వీరిలో కొందరిని, మీరు వచ్చి సుందర్ సింగ్ గారి వర్తమానములను వినండి అని దానియేలు గారు మోకాళ్లపై నుండి బతిమలాడారు. దీనితో చాలామంది వచ్చి వాక్యం విన్నారు. సుందర్ సింగ్ మాటలు వీరిలో కొందరి జీవితాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. వారిలో ఒకరు సుందర్ సింగ్ను కలుసుకున్న తర్వాత, డానియేల్ గారు, ఇంకేమాత్రము పాతవానిగా నుండలేను. ఈ రోజు నుండే నేను క్రైస్తవుడనని దానియేలు గారితో చెప్పారు. హైందవ మతం నుండి అతడు యేసుక్రీస్తు వైపుకు తిరిగారు. ఆయన జీవించిన ఆ 90 ఏండ్లు స్థిరముగాను యేసు ప్రభువునకు నమ్మకస్తునిగాను జీవించారు. ఆ ప్రాంతంలో పైకులం వాళ్ళనుకుంటూ వేరుగా జీవించే ఆయన కులంలోని వాళ్ళెవరూ ప్రభువు వైపుకు తిరగలేదు. దానియేలు గారికి సుందర్ సింగ్ను వ్యక్తిగతంగా కలుసుకునే అవకాశం దొరికింది. ఈ సందర్భంలో ఈ యవ్వన క్రైస్తవుడు వట్టి మాటకారి కాదని, ఎంతో తాత్కాలిక ఆసక్తితో బయలుదేరినవాడు కాడని సుందర్ సింగ్ గ్రహించి, తాను ప్రసంగించబోయే ఆ తదుపరి కూటములకు తనతో రమ్మని, వచ్చి తనతోనే ఉండి భోజనం చేయమని ఆహ్వానించాడు. ఆ రీతిగా సుందర్ సింగ్ వెంట వెళ్ళి కొద్ది కాలం ఆయనతో కూడా నుండినవాడు. కానీ సుందర్ సింగ్ లాంటి భక్తునితో కలిసి భోజనం చేయడానికి తాను పాత్రుడను కాననే భావంతో మర్యాదగానే భోజనం కొరకైన ఆహ్వానాన్ని తృణీకరించాడు. సుందర్తో పాటు టిబెట్కు వెళ్లాలని ఆశించుచున్నప్పుడు, నీవు టిబెట్ రావడం దేవుని చిత్తం కాదని సుందర్ తేటగా ఆయనతో చెప్పారు. క్రీస్తు కొరకు హతసాక్షినైపోవాలని యవ్వన కాలంలోనే దానియేలు గారు ఆశించారు. టిబెట్లో సువార్త ప్రకటించిన వారికి మరణదండనే శిక్ష గనుక అచ్చటికే వెళ్ళి సువార్త ప్రకటించాలని దానియేలు గారు కోరారు. అంతేగాక క్రీస్తు కొరకు హతసాక్షినైపోవడం కంటే ఆయన కొరకు పరిశుద్ధమైన స్థిర జీవితం జీవించడమే ప్రాముఖ్యమని, అదెంతో కష్టమని కూడా సుందర్ సింగ్ ఆయనతో చెప్పారు. యవ్వనస్తుల మధ్య దేవుడు ఆయనను బలంగా వాడుకోబోతున్నాడని సుందర్ సింగ్ ద్వారా తెలుసుకున్నాడు.
ఈ కారణం చేత దానియేలు గారు తన విద్యను కొనసాగించి విద్యార్థిగానే ఎంతోమందిని ప్రభువు దగ్గరకు నడిపించారు. ప్రపంచమంతటా సుందర్ సింగ్ను కలుసుకున్న వారిలోనూ ఆయన ప్రసంగాలు విన్నవారిలోనూ సువార్త సత్యమంతయు వారికి తిరుగులేని విధంగా రుజువైపోయింది. దానియేలు గారి పైనేగాక నేనెరిగిన మరికొందరి జీవితాలపైన కూడా సుందర్ సింగ్ జీవితం లోతైన ప్రభావాన్ని చూపింది. ఏలియా దేవుడెక్కడా అనే అంకం సమాప్తం. రేపటి భాగంలో సుందర్ సింగ్ గారి బాల్యం గురించి తెలుసుకుందాం. దయచేసి ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.